ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కడుపు తీపి కారం. విశాల దేశంలోని శంఖవరం, పంకవరం ఇరుగు పొరుగు నగరాలే అయినా పౌరుల ఆచార వ్యవహారాల్లోనూ, ఆహారపు అలవాట్లలోనూ చాలా తేడాలున్నాయి. శంఖవరం పౌరులు కారం ఎక్కువ తింటారు. పంకవరం పౌరులు తీపి, చప్పిడి పదార్థాలు తింటారు. శంఖవరంలోని ఉండే పద్మకు పంకవరంలోని చంద్రంతో పెళ్ళయింది. భర్త, అత్తమామలు మంచివారే కానీ అత్తవారింట ఎవరూ కారం నోట పెట్టరని, చప్పిడికూడు తినలేకపోతున్నానని పద్మ తల్లిదండ్రులను కలిసినప్పుడల్లా గోలపెడుతూ ఉండేది. అందువల్ల వీలు కుదిరినప్పుడల్లా తల్లి ఆమెకు ఊరగాయలు, పచ్చళ్ళు అందజేస్తూ ఉండేది. ఇలా ఉండగా శంఖవరానికి చాలా దూరంలో ఉన్న మయూరిపురికి చంద్రం ఉద్యోగరీత్యా రాజప్రతినిధి వెంట వెళ్ళి తన కుటుంబంతో సహా కొన్నాళ్లు గడపవలసి వచ్చింది. పంకవరం తిరిగి రావడానికి 4 ఏళ్లు పట్టింది. ఆ 4 ఏళ్లపాటు పద్మ తల్లిదండ్రులు కూతురును చూడలేకపోయారు. అప్పటికి పద్మకో కూతురు పుట్టి 3 ఏళ్ల వయసుదయ్యింది. కూతురు, అల్లుడు తిరిగి వచ్చారని తెలియగానే పద్మ తల్లిదండ్రులు వాళ్లను చూడబోతూ పద్మకు ఇష్టమని బాగా కారంగా ఉండే పచ్చళ్ళు, ఊరగాయలు వెంట తీసుకువెళ్లారు. అయితే వాటిని చూసిన పద్మ తల్లిదండ్రులతో, నా కూతురు కారం బొత్తిగా తినలేదు. దానికోసమని నేను చప్పిడికూడు అలవాటు చేసుకున్నాను. మీరు తెచ్చిన ఊరగాయలు అవి మునుపటి కంటే ఎక్కువ కారంగా ఉన్నాయి. అలాంటివి తిన్నారంటే ఈ వయసులో మీ ఆరోగ్యం ఏం కావాలి అన్నది. ఆ ఊరగాయలు, పచ్చళ్ళలో ఉన్నది కారం కాదు, కడుపు తీపి. నువ్వు నీ కూతురుకు చేసినట్టే మీ అమ్మ తన కూతురి కోసం ప్రేమతో వీటిని అలా తయారు చేసిందంతే అన్నాడు పద్మ తండ్రి. ఇదండి కడుపు తీపి కారం. ఈ కథ రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.